నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద నానా అవస్థలు పడుతున్న మొక్కజొన్న రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఆర్లు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె. నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై 5,000 జరిమానా తప్పదు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు. నంద్యాల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం. నంద్యాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ చికిత్స పొందుతూ మృతి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్న రోగులు పట్టించుకుని వైద్యాధికారులు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన హోబిల క్షేత్రంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. బియ్యం కార్డుదారులకు 3 నెలలుగా అరకొరగా సరుకులు సరఫరా. ఈ నెల కందిపప్పు పంపిణీ లేనట్లే. డీటెయిల్స్ చూస్తే నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నానావస్థలు పడుతున్నారు. 3-4 రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం జొన్నలు కొనుగోలు చేయడం లేదు. రైతులు ఎక్కువగా జొన్నలు తీసుకురావడం వాహనాలు రోజుకి 200 నుంచి 300 వరకు వస్తున్నారు. ఇదిలా ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది రాత్రి అయ్యేసరికి నాయకుల రికమెండేషన్ డబ్బులు ఇస్తే వారి వాహనాలు రాత్రి వేళల్లో లోపలికి పంపిస్తున్నారని, మేము 4 రోజులు ఇక్కడే పడిగాపులు కాస్తున్న మా వాహనాలు లోపలికి పంపడం లేదని, ఒకవేళ మేము వెళ్లి అడిగితే మీ జొన్నలు బాగోలేవని రిజెక్ట్ చేస్తారని భయంతో నోరు ఎత్తలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జొన్న కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పలు సంఘ నాయకులు వెంటనే అధికారులు స్పందించేటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు వాపోయారు. అంతా నైట్ బండ్లు తీసుకొచ్చి మేము క్యూలో ఉన్నాం. నైట్ వేరే బండ్లు తీసుకొచ్చి గేట్ కాడ పెట్టేసి తెల్లారుదామన కాటా కొట్టి నిన్న రాత్రి వచ్చినట్టు అన్లోడ్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఉండే సిబ్బంది చేస్తున్నారు. అట్లా ఈ గార్డ్స్ గానీ ఇంకోరు గానీ అది సమాచారం. మేము నైట్ పెడతారు బండ్లు. నైట్ ఈ పిలకలగూడు ట్రాక్టర్ నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. పిలకలగూడు ట్రాక్టర్లు లారీలు అవి వచ్చి నైట్ పెడతారు తీసుకుపోయి మేము 4వ రోజు ఈ రోజు బండి మనం అడిగినాం అనుకో, మీ సరుకు బాగాలేదు రిజెక్ట్ చేసా, ఇట్లా సమస్యలు రైతులు మాట్లాడి కూడా భయపడుతున్నారు. నైట్ ఎప్పుడు వచ్చినాయో బండ్లు నైట్ వచ్చి పెడతారు. రాత్రి తీసుకుపోయి కాటా వేపించి కాటా కొట్టేమని కూడా నైటే కొడతాడు. కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం చెక్ చేసుకోమని చెప్పు. కెమెరాలు బండ్లు ఏ టైంలో వెళ్తున్నాయి ఏముంది మొత్తం చెక్ చేసుకోవాలి. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని. మా అమ్మడి మొన్న 4 రోజుల కింద ఒక బండ్లు వచ్చినాయి. ఆ బండ్లు వచ్చి దించిపోయి మళ్ళీ ఈ రోజు మళ్ళీ మా అమ్మడి అన్నాడు 2 రౌండ్లు దిగినాయి అవి ట్రాక్టర్లు.
ఆ, లేదు మీడియా మిత్రులకు నమస్కారం. ఈడున్న సమస్య ఏమంటే నా పేరు కరీము, నంద్యాల మెట్టు రైతు సంఘం సభ్యుడిని. నేను రైతులు ట్రాక్టర్లు రాత్రి పూట్ల క్యూ ఉంటుంది. ఇలా బంధువులు కానీ వాళ్ళ కానీ రాత్రి పూట్ల తీసుకుపోయి కాట వేసి అన్లోడ్కి పంపిస్తున్నారు. అంటే వేరే వాళ్ళ రైతులు అంత ఇదే రికమెండేషన్లు చెప్పలేరా. ఇంకొక సమస్య ఏముంది అంటే ఇప్పుడు రైతులు ఏమన్నా ఇక్కడ చెప్తే వాళ్ళ జొన్నలు బాగాలేవని చెప్తారంట, రిజెక్ట్ చేస్తున్నారంట. ఇట్లా రైతులకు మోసం చేయకుండా ఈ ఆఫీసర్లు రైతులకు అందరికీ న్యాయం చేయాలని రైతు సంఘం తరఫున నేను కోరుతున్నాను. వైద్యాగ్రోహ శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఆర్లు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలకు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని వారు చెప్పారు. 6 ఏళ్లు దాటినా సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్, ఇక ఆర్థిక పరమైన సమస్యలు తీర్చే విధంగా హామీలు ఇవ్వాలని ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్, ఉపాధ్యక్షుడు భాస్కర్, హరిక, రవలి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్, మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇక్కడ సమ్మె చేస్తున్నామండి. ఇక్కడ మేము 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు మేము మా సమస్యల గురించి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి, అధికారులు మాకు స్పందించడం లేదు కాబట్టి మేము ఈ సమ్మెని కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా మేము మా హక్కుల కోసం పోరాడుతున్నామండి. మాకు 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు ఇది 7వ సంవత్సరం జరుగుతుంది. మాకు 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓస్ అందరినీ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారము, గైడ్ లైన్స్ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాము. ఇంకా మాకు ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులతో సమానంగా 23% హైక్ అనేది మాకు వర్తింప చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సిహెచ్ఓస్ అందరి తరఫున కోరుకుంటున్నాము. ఎందుకంటే మిగతా క్యాడర్, ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న మిగతా క్యాడర్స్ అందరికీ కూడా హైక్ అనేది 23% హైక్ అనేది వచ్చిందండి. మాకు మాత్రమే రాలేదు. 2024 వరకు మాకు ఈపీఎఫ్ఓ కూడా కట్ అయ్యేదండి. 2024 నుంచి అది కూడా కట్టవడం లేదు. 2025 ఇప్పుడు కట్టవడం లేదు. దాన్ని పునరుద్ధరించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంకా మాకు జాబ్ చార్ట్, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదండి. ప్రతి పని మేమే చేయవలసి వస్తుంది. అక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఒక సిహెచ్ఓనే పని చేయవలసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ అని చెప్పి ఫీల్డ్కి వెళ్ళిపోతారండి. ప్రతి ఒక్క వర్క్ మాకు రిలేటెడ్ కాని వర్క్ను కూడా మేమే చేయవలసి వస్తూ ఉంది. కాబట్టి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నాము. మా బ్యాచెస్ ఇప్పటికి 9 బ్యాచెస్ రిక్రూట్ అయ్యాయి. మేమందరం ఫీల్డ్ లెవెల్లో చాలా వర్క్స్ చేస్తాము. 14 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తున్నాము. అలాగే ఏఎన్సీ, గర్భిణీ స్త్రీలని, ఓపీలు, వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్, ఎన్సీడీ స్క్రీనింగ్ అని 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నాము. ఫీల్డ్ లెవెల్లో చాలా పాలియేటివ్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నాము. కాకపోతే మా సమస్యలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు తగిన ప్రోత్సాహాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఆయుష్మాన్ భారత్ జియో గైడ్ లైన్స్ ప్రకారం 23% హైక్ రావాలి. అలాగే 6 years దాటిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ.
నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై 5,000 ఫైన్ వేయడం జరుగుతోందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాలను వాహనాల చెకింగ్ నిర్వహించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఫైన్ వేయడంతో పాటు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు కనబడితే సీజ్ చేయడం జరుగుతోందన్నారు. లైసెన్స్ లేని వారికి 5,000 రూపాయల జరిమానా, హెల్మెట్ లేకపోతే 10,000 రూపాయలు విధించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చిన వారు చెకింగ్ లో పట్టుబడితే 10,000 వరకు జరిమానా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన సమయంలో మాత్రమే పట్టణంలో రావాలన్నారు. మీరు వాహనాలు లోపలికి రావాలి. మధ్యలో 2 to 4 అనేది ఒక కుషన్ పీరియడ్, అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలోనే లోపలికి రావాలి, పోవాలి. లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి. మేము రాత్రే వచ్చినాం సార్, పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ 10:30కు బయటికి పోతామంటే కుదరదు. కంపల్సరీ మీరు మళ్ళీ 2 నుంచి 4 మధ్యలోనే బయటికి పోవాలా. దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు, ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు, మీరు రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు. దానికి మీ మీద కూడా ఇక మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతోపాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిజోబీడియన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, ఈ ఎరువుల అంగళ్లకు, మిగతా కిరాణా అంగళ్లకు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళందరికీ చెప్పేది ఇదే. అందరికీ ఒకటే సూచన, మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి. మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము, టైమింగ్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు. టౌన్లో సుమారుగా ఒక 7-8 సిగ్నల్ పాయింట్లలో వేస్తే అన్ని 3-4 సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు. ఇంకా ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఏమాత్రము ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమన్నా మీరు వైలేషన్స్ చేస్తే మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు, ఫైన్లు వేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే. 2 సార్లు మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపే మీరు చలాన్ పడిందనుకో, 3వసారి మీకు పర్మనెంట్గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే చెప్తున్నాను. పోలీసు వాళ్ళు అంత తీవ్రంగా పదే మీకు రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులవుతారు. నంద్యాలలో శక్తి టీం బృందాలుగా ఏర్పడే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో పలు వీధుల్లో, తెలుగుపేటలో, ఆత్మకూరు బస్టాండ్, అంగన్వాడీ సిబ్బందికి మహిళలు శక్తి టీం పోలీస్ సిబ్బంది వారికి అవగాహన కలిగిస్తూ వారిలో చేతనపరిచారు. శక్తి టీం యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ గూగుల్ ప్లే స్టోర్లోకి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఇక కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అస్సలు ఏమి లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు, సరేనా? మళ్ళీ చూస్తే మీకు చిరాకేస్తారా? అట్లా ఎవరన్నా మిమ్మల్ని మీ పేరేం పేరు కానీ, లేదంటే ఇదో ఇట్లా జడ లాగడం కానీ, అబ్బాయిలు ఇట్లా చేయి లాగడం కానీ, ఇట్లా చేయి వేసినట్టుగా మీరు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ చెప్పండి. లేదంటే కదా శక్తి యాప్ అనేసి ఒకటి ఈ నడుమ గవర్నమెంట్ వాళ్ళు అవతలకి రోజులలో మీ ఆ డబ్బులు పడతాయి. అట్లా కాకుండా మీరు ఒక రోజు లోపల 19:30కి ఫోన్ చేయకుండా ఉన్నారనుకోని 24 గంటలు దాటితే కన్నా పోలీస్ స్టేషన్ కి రావాలి. మా డబ్బులు ఇట్లా కాదు. నమస్తే అండి. ఈరోజు 42 వార్డు తెలుగుపేటలో నేను మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు కిషోర్ వికాస్ యోజన
నంద్యాలలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ 35 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల మేరకు ఆవుకు గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ నంద్యాలలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో నివాసం ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఏప్రిల్ 25న పట్టణ శివారుకు వెళ్లి విషద్రావణం తాగి ఆత్మహత్యయత్నం చేశారు. స్థానికులు గుర్తించి అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. చిన్ని కృష్ణ భార్య, 2 పిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గత శనివారం నుంచి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారికి సిటీ స్కాన్ చేసిన తర్వాత చికిత్సలు నిర్వహిస్తారు. సిటీ స్కానర్ పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర సేవలు చేయలేక వైద్యులు ప్రైవేట్ కు, కర్నూలుకు వెళ్లాలని ఇక రోగుల బంధువులకు సూచిస్తున్నారు. సిటీ స్కాన్ యంత్రంలో మరమ్మతుల కోసం ఏర్పాటు చేసే పరికరం స్థానికంగా దొరకడం లేదని, ముంబై నుంచి రావాలని సిటీ స్కాన్ టెక్నీషియన్ పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స చేయాలంటే ప్రైవేట్ సిటీ స్కాన్ సెంటర్లో ఫిల్మ్ తీసుకువస్తే జీజీహెచ్లోనే వైద్య సేవలు అందిస్తామని వైద్యులు అంటున్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెవెన్యూ భాగంలో ఆర్ఓగా వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రెవెన్యూ సెక్షన్లో రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో మీరందరూ ఎలా పనిచేస్తారో నాకు తెలియదు. నేను ఏ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదని, రెవెన్యూ విభాగం మున్సిపాలిటీకి ఒక వెన్నుముక్కని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించను అని అధికారులకు హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో కొన్ని జిల్లాలో పనిచేయడం జరిగిందని, అదేవిధంగా డోన్లో విధులు నిర్వహించడం జరిగిందని, అక్కడి నుంచి నంద్యాలకు ప్రమోషన్ మీద రావడం జరిగిందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి కేటగిరీ 3 ఆర్ఓ నుంచి కేటగిరీ 2 ఆర్ఓకు స్పెషల్ రేట్ రెవెన్యూ ఆఫీసర్గా ఈరోజు జాయిన్ అయినాను సార్, యాజ్ ఎ ప్రమోషన్. నేను హిందూపూరు, గుత్తి, గుంతకల్లు, ఇంకా పులివెందుల, ధర్మవరం అన్ని స్టేషన్లలో పనిచేసిన లొకేటర్లో ప్రమోషన్ పైన మనం రీసెంట్గా జాయిన్ అయినాము. అడ్మినిస్ట్రేషన్ సైడ్ నేను ఒక ఎల్ఈసీగా అపాయింట్ అయ్యి, జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యి ఈరోజు కేటగిరీ 2 ఆర్ఓగా బాధ్యతలు స్వీకరించాను సార్. కానీ ఇక్కడ పబ్లిక్, ఇట్లా గవర్నమెంట్ సర్వీస్ని కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సర్వీస్ని ఈరోజు నుంచి నేను ఇప్పుడు ఈరోజు జాయిన్ అయినాను కాబట్టి నిదానంగా వాళ్ళకి మంచి సర్వీస్ని అందించగలని కోరుతున్నాను. ఇలాంటి మెరుగైన సేవలు అందించేదానికి ఈరోజు నంద్యాల పురపాలక సంఘం రావడం జరిగింది. కమిషనర్ గారు కానీ, ఇట్లా కౌన్సిల్ కానీ, ఇట్లా చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ మంచి వివిధ హోదాల్లో పనిచేసినా కాబట్టి రెవెన్యూ సైడ్ దాదాపు మంచి పట్టుంది. 28 సంవత్సరాలు రెవెన్యూ సైడ్ పట్టుంది. యాజ్ ఏ ప్రమోషన్ 8 సంవత్సరాలు థర్డ్ గ్రేడర్ పనిచేసి రీసెంట్గా 5 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ అయిన వల్ల డోన్కి వచ్చినాను. డోన్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ పైన ఈ జిల్లాకు బదిలీ రావడం జరిగింది సార్. అది పరిస్థితి. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసంలో జరుగు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఎగువ అహోబిలంలో, దిగువ అహోబిలంలో శ్రీ రామానుజాచార్య 1008వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంలో నవ కలశ అభిషేకం నిర్వహించారు. సైషాదేవి సకల భువన ప్రార్థన చెంచులక్ష్మీ రోజున రోజుమానం శోభనంతోమానం కళ్యాణ నవాన్నికవార్ణిక బ్రహ్మోత్సవకాలే రామానుజ జయంతి మహోత్సవకాలే మహారాజరాజశ్రీ రంగారావు బృందం వారి సంబంధానాం సమర్పణ.
సంవర్ధమానః నాభీనాళీ కరింగన్ మధుగణభళరీ దత్తహస్తావలంబః అస్మాకం సంపదోగానభినవ తులసీధామ సంచాత భూమానాం కాలుంగీ ఉపవీతనమూర్ధ్వపుండ్రవంతం తుజహత్ పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత శాస్త్రవాహమీడే శిఖయా శేఖరిణం పదిం యతీనాం అన్నట్టు భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యకారుడైన భగవద్ రామానుజుల వారి 2008 సంవత్సర తిరునక్షత్ర జయంతి మహోత్సవం ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు రామానుజ జయంతి. రామానుజుల వారు పాద సంచారంతో నడిచి వచ్చినప్పుడు శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ భదరీం నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మధుర గయా కాశ్యా పుష్కర అయోధ్య శాలిగ్రామం అని భగవద్ రామానుజుల వారు సంచారం చేసిన క్షేత్రంలో శ్రీరంగ క్షేత్రం, వరదరాజస్వామి అయిన కాంచీపురం, తర్వాత అంజనగిరిమైన తిరుమేంకటముడయానని చెప్పే శ్రీనివాసస్వామి వారిని మంగళాశాసనం చేస్తూ ఈ అహోబిల క్షేత్రాన్ని తార్క్ష్యాద్రిని అని వ్యవహరించినారు కనుక తార్క్షుడు అనగా గరుత్మంతుడు. రామానుజ జయంతికి తార్క్ష్యవాగనమైన ఈ అహోబిల గరుడాచల వాసనంలో స్వామివారిని ఈవొద్దు ధ్వజారోహణం జరిగినది. ఈ ఒక్క రామానుజ జయంతి అత్యద్భుతంగా వేద పారాయణంతో రాత్రి విశేషమైన ప్రసాదాలు నివేదించి స్వామివారికి రామానుజ జయంతి పురస్కరించి విశేష వేద విన్నపం జరుగుతుంది కనుక రామానుజ వారి ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో రామానుజుల వారి జయంతి అత్యద్భుతంగా జరిగింది. ఆ రామానుజుల వారు గాలిగోపురం ఎక్కి ప్రతి ఒక్క మానవుడు వైకుంఠ ప్రాప్తి కావాలని మంచి మంత్రాన్ని ఉపదేశించాడు కనుక అటువంటి రామానుజుల వారి యొక్క 1008 త్రినక్షత్ర మహోత్సవం ఈరోజు అత్యద్భుతంగా జరుగుతుంది. వారి యొక్క కృపాకటాక్షం యావత్ భక్తులకి లభించాలి. బియ్యం కార్డుదారులకు 3 నెలలుగా అరకొర సరుకులు సరఫరా అవుతున్నాయి. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. 3 నెలలుగా బియ్యం, పంచదార మాత్రమే అందజేస్తున్నారు. ఇతర సరుకులు సరఫరా కావడం లేదు. ఇక మేలో కందిపప్పు, రోగులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఈ నెల సైతం చేతులెత్తేసింది. ఎండియు వాహనాలతో కార్డుదారులకు మే 1 నుంచి ఎండియు వాహనాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయడమన్నారు. బియ్యం, పంచదార అవసరం కాక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇక రేషన్ కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తారు. ఒక్కో కార్డుకు 1 కిలో ఎత్తున పంచదార పంపిణీ చేస్తారు. ఇక ఈ 2 మినహా ఇతర సరుకులేమీ అందుబాటులో లేవు. నిత్యావసరాల్లో ప్రధానమైన కందిపప్పును రేషన్ కార్డుదారులకు మెనూలో పంపిణీ చేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి మాత్రమే కందిపప్పు అందుబాటులో ఉంది.
ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద నానావస్థలు పడుతున్న మొక్కజొన్న రైతన్నలు, ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఆర్లు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె. నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై 5,000 జరిమానా తప్పదు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు. నంద్యాల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం. నంద్యాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ చికిత్స పొందుతూ మృతి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్న రోగులు, పట్టించుకుని వైద్యాధికారులు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన హోబిల క్షేత్రంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. బియ్యం కార్డుదారులకు 3 నెలలుగా అరకొరగా సరుకులు సరఫరా. ఈ నెల కందిపప్పు పంపిణీ లేనట్లే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.